హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్. ఇది వచ్చేసి ఒంటిమిట్ట కోదండరామ ఆలయం అనమాట. చాలా బాగుందండి, ఏకశిలా నగరం. ఈ టెంపుల్లో హనుమంతుడు లోపల రాములవారి దగ్గర అయితే ఉండడనమాట. ఆంజనేయ స్వామిది ఎదురుగా ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుందండి. ఇది 11వ శతాబ్దంలోనిది. ఇక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి శిలాశాసనాలు అయితే. అప్పటివి 1356 సంవత్సరంవి శిలాశాసనాలు కూడా చెక్కినవి ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఒంటిమిట్టలో కళ్యాణం సాయంత్రం చంద్రుని వెన్నెలలో జరుగుతుందంట అండి. అక్కడ భద్రాచలంలో మార్నింగ్ అవుతుంది, ఇక్కడేమో సాయంత్రం అవుతుంది అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. శ్రీరాముల వారు ఎదుర్కోలు మండపాలు ఉన్నాయండి. సీతాదేవి మండపం ఒకటి, శ్రీరాముల వారి మండపమును ఒకటి, రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ టెంపుల్ లోపల. అయితే ఇదేంటంటే ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలంట అండి. చాలా దొంగతనాలు చేస్తూ అన్ని సైడ్స్ అవన్నీ కట్టినవి ఏం లేకుండా అనమాట. చిన్న టెంపుల్ గర్భగుడి ఒకటి ఉండే అంట అప్పట్లో. అయితే ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు దొంగతనం చేసేసి వచ్చి ఊర్లో నుంచి తప్పించుకొని వచ్చి ఊరు బయట ఉన్న ఈ ఆలయం లోపల దాచుకొని ఉండేవాళ్ళట. అయితే అలా రోజు చేస్తుంటే ఒకరోజు స్వామివారి మాటలు అయితే వినబడ్డాయంట ఒంటుడికి మిట్టుడికి ఇద్దరికిను. ఏమనంటే, మీరు ఇలా దొంగతనాలు చేస్తున్నారు, ఎంతమందిని బాధ పెడుతున్నారో మీకేమైనా తెలుసా? ఈ దొంగతనాలు చేయడం అవసరమా మీకు? అలా చేయకుండా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా. ఇలా దొంగతనాలు చేసి అందరూ శాపనార్థాలతో మీరు ఎందుకు ఇలా ఇది చేస్తున్నారు? అది మంచిది కాదు, మంచిగా బ్రతకండి అని చెప్పారంట. ఇవ్వండి శిలాశాసనాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఇది 1356 సంవత్సరం దంట ఇది. అయితే అలా అనేసరికి మాటలు వినబడేసరికి స్వాముల వారి సరే మరి అని చెప్పేసి, అరే మనం ఇద్దరము ఇలా దొంగతనం చేయకుండా ఉంటే మంచిది కదరా, మరి మానేద్దామా అని ఇద్దరు ఒంటుడు మిట్టుడు మాట్లాడుకొని సరే అని చెప్పేసి వెళ్తారట. అయితే ఏమవుతుందంటే, అప్పుడు గుడి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నారంట. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని అడిగారనమాట, మేము కూడా మీ గుడి కడుతున్నారు కదా రాజుగారు, మేము కూడా మా సహాయం మేము చేస్తాము, ఇప్పటి నుండి దొంగతనాలన్నీ మానేసి మంచి మనుషుల్లాగా బ్రతకాలి అని అనుకుంటున్నాము అని చెప్పి రాజుగారిని కోరుకోవడం వల్ల సరే అని చెప్పేసి పనులన్నీ వీళ్ళిద్దరికీ అప్పచెప్పడం వల్ల వీళ్ళిద్దరు కలిసి చేశారంట అండి. అందుకనే దీనికి ఒంటిమిట్ట రామాలయం, ఒంటుడు మిట్టుడు కాబట్టి ఒంటుమిట్ట రామాలయం అని, కోదండరాముడు అని పేరు అనమాట. భద్రాచలంలో జరుగుతుంది, తర్వాత ఇక్కడే కళ్యాణం జరుగుతుంది. అక్కడేమో మార్నింగ్ అవుతుంది, ఇక్కడ సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత వెన్నెలలో జరుగుతుంది అని చెప్తున్నారు. ఇలా అయితే టెంపుల్ ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ గజస్తంభం అండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా బాగున్నారండి రాముల వారైతే. అయితే ఇంకోటి ఏంటంటే, రాముల వారి పక్కన ఆంజనేయ స్వామి ఉండడనమాట. ఆంజనేయ స్వామి బాధపడుతూ ఉంటాడంట, అయ్యో స్వామి మీ దగ్గర నేను లేకపోయాను అని చెప్పేసి. అందుకనే రాముల వారు ఏం చేశారంటే, నా దగ్గర ఉండకపోయినా నా దగ్గర ఉండలేదు అని అనుకోకుండా బాధపడకు, ఇక్కడ ముందుకు నీకు టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి. ఎలా అంటే, మన ఈ గర్భగుడిలో నుండి రాములవారి పాదాల దగ్గర బయట ఆంజనేయ స్వామి తల వస్తుందంట అండి. హైట్ ఉందన్నమాట టెంపుల్. రాములవారి పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాల వరకు బయట ఉన్న ఆంజనేయ స్వామి వస్తాడట. అలా కట్టించారంట అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఆంజనేయ స్వామిది కూడా చాలా బాగున్నాడు. 7 అడుగులు ఉంటాడండి ఆంజనేయ స్వామి. అక్కడ భక్త సంజీవరాయల స్వామి అని పిలుస్తారండి ఆంజనేయ స్వామిని. అయితే భక్త సంజీవరాయల ఎదుర్కోలు మండపం అని చెప్పాను కదండి, ఇదన్నమాట. దీని ఎదురుగానే ఇంకొకటి ఉంటుందన్నమాట, రాములవారి ఎదుర్కోలు మండపం ఒకటి, సీతాదేవి ఎదుర్కోలు మండపం అనమాట. ఇప్పటికి కూడా అక్కడి నుండే రాములవారి విగ్రహాన్ని, సీతాదేవి విగ్రహాన్ని తీసుకొని వెళ్తారట, ఎదుర్కోలు చేస్తారనమాట ఇక్కడ నుండే. చాలా బాగా జరుగుతుందండి కళ్యాణం అయితే. ఇక్కడ అండి నేను నంది, ఇంకొకటి ఏనుగు అని చెప్పాను కదా ముఖాలు, అలా ఇక్కడ అనమాట. ఇదే అండి, ఇంత చాలా బాగుందండి ఇదైతే. ఇంకా ఏంటంటే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు చూడండి. ఆంజనేయ స్వామి తల దగ్గరికి రాముల వారి పాదాలు వచ్చేటట్టుగా గుడి అయితే ఉంది అని చెప్పారు. ఇక్కడైతే నేను పంతులు గారిని అడిగి తెలుసుకున్నానండి గుడి విశేషాలు అయితే. చాలా బాగా చెప్పారు పంతులు గారు అయితే. ఇక్కడ బయట గార్డెన్ అనమాట. ఇంకా ఇలా అయితే ఉంది, జై శ్రీరామ్ జై సీతారామ్ అని. చాలా బాగుందండి ఈ టెంపుల్. ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.